ఈ ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ మేడైన మా ప్రభువా, నీకు వందనాలు. ఈ సాయంకాల సమయం అందు ప్రభా మరొకసారి మరొక దినం మరొక తరుణం మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకు వందనాలు. అనేక మంది దినాలు చెల్లి గతించిపోయినప్పటికీ వారికంటే మంచి వారము కాదు, గొప్ప వారము కాదు, కానీ కేవలం నీకు ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని సజీవ రెక్కలో నడిపిస్తున్నావు. వందనాలు. ఇంకా రాలేని వారందరినీ త్వరపట్టి తీసుకుని రమ్మని అడుగుతున్నాం. ఎచ్చట 2-3 నామాన్ని కూడి ఉంటారు, వారి మధ్యన ఉంటానని చెప్పిన దేవుడు ఈరోజు మాకన్నా ముందే ప్రభా ఈ స్థలములో ప్రభా మా ఆరాధన స్తుతి నైవేద్యం అందుకోవడానికి వచ్చిన దేవా ప్రభా తండ్రి, మా యొక్క విన్నపములు ఆలకించి జవాబు దయచేయడానికి ప్రభా సిద్ధముగా ఉన్న దేవానికి వందనాలు. మా అందరితో నీవు మాట్లాడమని అడుగుతున్నాం. నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అభిషక్తిని నింపుకొని ప్రభా మా అందరితో సూటిగా తేటగా మాట్లాడి నడిపించమని అడుగుతున్నాం. వాక్యం వితుతుని నీ దాసుని బలపరచండి. మమ్మల్ని అందరినీ ప్రభా తండ్రి హృదయాల్ని ప్రభా తండ్రి తప్పరిలో చేసే వర్తమానం అందించి ఈ యొక్క కూడిక ఆది నుంచి అంతము వరకు మీరే అధ్యక్షత వహించి నడిపించమని మా ప్రభును రక్షకును తిరిగి రాన రారాజన్ యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నీ పాటలు పాడి దేవుని మహింపరుద్దాం. నిన్ను చూడని బ్రతుకు, నీతో ఉండని క్షణం. నీతో నుండని బ్రతుకు, నేను చూడని క్షణము ఊహించలేను నా యేసయ్యా, ఊహించలేను నా యేసయ్యా. నేను చూడని క్షణము, నీతో నుండని బ్రతుకు, ఊహించలేను నా యేసయ్యా, ఊహించలేను నా యేసయ్యా. నీదు స్వరము వినకనే నేను నిన్ను విడచి తిరిగితే నేను, నాదు బ్రతుకులో సమస్తము కోల్పోయితే. నీదు స్వరము వినకనే నేను నిన్ను విడచి తిరిగితే నేను, నాదు బ్రతుకులో సమస్తము కోల్పోతిని. అయినాదే ప్రేమ నన్ను చేర్చుకున్న ప్రేమ, నన్ను వీడని కరుణ మరువలేనయ్యా యేసయ్యా. నీతో నుండని బ్రతుకు, నేను చూడని క్షణము ఊహించలేను నా యేసయ్యా, ఊహించలేను నా యేసయ్యా. చేర్చుకున్న ప్రేమ, నీ వెలుగులోనే నిత్యం నే నడిచేదను.
పంచుకున్న ప్రేమ నీ వెలుగులోనే నే నడిచేదను. నన్ను విడువకు ప్రియుడా, నాకు తోడుగా నడు, నీతోనే నా బ్రతుకు సాగింతు యేసయ్యా. నిన్ను చూడని క్షణము నీతో నుండని బ్రతుకు ఊహించలేను నా యేసయ్యా, ఊహించలేను నా యేసయ్యా, ఊహించలేను నా యేసయ్యా, ఊహించలేను నా యేసయ్యా. హల్లెలూయా. మరొక పాట పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం. అందరికి వచ్చిన పాట వందనం యేసయ్యా. స్తుతించి దేవుని మహింపరుద్దాం. ఏ పాటి వారమైన మమ్మల్ని ప్రభా, మమ్మల్ని ప్రేమించి నడిపించిన దేవా, నీవు చేసిన మేలుకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా అని దేవుని స్తుతిద్దాం. నీవు చేసిన మేలుకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలుకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఈ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. బలహీనుడమైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం వందనం యేసయ్యా, వందనం యేసయ్యా,
వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, యేసయ్యా వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, యేసయ్యా వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. హల్లెలూయా. మొదలుంచిన రామన్ వచ్చాక ప్రత్యేకమైన పాట పాడనిపిస్తాడు. సిద్ధంగా ఉండవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రత్యేకమైన పాట పాడనిపిస్తా. హల్లెలూయా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితిగతులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితినన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నీవు సెలవీయగా కలుగనిదే ముందే, వాకను పంపగా జరుగనిదే ముందే. నీవు సెలవీయగా కలుగనిదే ముందే, వాకను పంపగా జరుగనిదే ముందే. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా,
వాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నిన్ను మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. ముందు నీ ఉండగా ఎదురొచ్చేవాడెవడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవడు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చేవాడెవడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవడు. యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడా, ముందుకు సాగెదనయ్యా, యుద్ధము నీదేనయ్యా ఓ సూర్యుడా, ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా. నీవు మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు కరుణించగా కాదను వాడవడు, శక్తితో నింపగా ఓడించువాడెవడు. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించువాడెవడు. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలోని సాగెదనయ్యా, సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలోని సాగెదనయ్యా. బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా, బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా,
నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా, బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా. హల్లెలూయా. చివరిగా దైవ సేవకులు మరియు పాశ్రమ్ గారు అందరం కలిసి అందరికి వచ్చిన పాట నీ కృపాతిశయమును అనునిత్యము నీ కీర్తించేదా తరతరములు నీ విశ్వాస్యతను ప్రచురించునని పాట పాడుతూ దేవుని మహింపరుద్దాం. వాట్సాప్ గ్రూప్లో కూడా పాట ఉంది కనుక అది చూసి పాడడానికి ప్రయత్నించవలసింది మనం చేస్తున్నాం. నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించేదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. కృపాతిశయమును అనునిత్యము నీ కృపాతిశయమును అనునిత్యము నీ కీర్తించెదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నీ కీర్తించెదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించగా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా. ఇంకా సేవలు ఉన్నామంటే కేవలము నీ కృపా. ఏ మంచితనము లేకున్నను ఏ మంచితనము లేకున్నను కొనసాగించినది నీ కృపా. నిలబెట్టుకున్నది నీ కృపా. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది.
కోపము నాపై పని చేయదు. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. ఆరోగ్యం ఉద్యోగమున్నాయంటే కేవలము నీ కృపా. బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృపా. కృపతోనే రక్షణ నిచ్చావు. నా క్రియల వలన కాలే కాదు, జీవితమంతా రుణసుడను. నీ అందే నిత్యము అతిశయము. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. ఇల్లు వాహనమున్నాయంటే నీదు కృపాదానమే. బలము ధనము ఉన్నాయంటే నీదు కృపాదానమే. ఏ అర్హత నాలో లేకున్నను కృపాభిక్షయే నా ఎడలా. జీవితమంతా కృతజ్ఞుడను, జీవితమంతా పాడెదను. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. ప్రియుని నన్ను విడనాడిన శోకమే నా లోకమా. అనాథగానే మిగిలానే నా కథ ముగిసినదే. నీ కుడి చేతిలో ఉంచగనే బెన్యామీను వంతుగా మారే. ఐదంతలాయ్ నా భాగ్యము, విధి రాతనే మార్చే నీ కృపా. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే నీ కృపా నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. అతిశయమును అనునిత్యము నీ కృపాతిశయమును అనునిత్యము నీ కీర్తించెదా. తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నీ కీర్తించెదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత
చేరే వరకు, నా తుది శ్వాస వరకు, నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు, నీ చెంత చేరే వరకు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కీర్తన గ్రంథం నుండి 120వ కీర్తన మన ప్రియులు సుధాకర్ గారు చదివి వినిపిస్తారు. చదివిన మాటను తిరిగి చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాం. కీర్తన గ్రంథము 120వ కీర్తన. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టితిని, ఆయన నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయును? ఎందుకంటే అధికముగా నీకేమి చేయును? తంగేడు నిప్పులతో కూడిన బాణములను, బలాఢ్యుల వాడిగల బాణములను నీ మీద వేయును. అయ్యో, నేను మెషకులో పరదేశనై ఉన్నాను. కేదారు గుడారముల యొద్ద కాపురమున్నాను. కలహ ప్రియుని యొద్ద నేను చిరకాలం నివసించిన వాడను. నేను కోరినది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. 10 నిమిషాలు దేవుని ఆరాధించుకుందాం. ఆత్మతో సత్యముతో దేవుని స్తుతిద్దాం. నిన్ను హృదయాలతో దేవుని స్తుతిద్దాం. ప్రభా, నీవు మాకు తోడుగా ఉండగా, నీవు మాకు ఉండగా ఈ లోకంలో ప్రభా మాకు ఏది అక్కర్లేదని వాక్య ప్రకారంగా ప్రభా మేము కూడా నేను స్తుతించి ఆరాధించటకు కృప చూపించండి అని దేవుని స్తుతిద్దాం, దేవుని మహింపరిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములయ్యా, నీకు వందనాలు. మహిమ, ఘనత, ప్రభావములు నీకే ఆరోపిస్తున్నాం. తండ్రి, నీకు వందనాలు, నీకే మహిమ, నీకు స్తోత్రములు, నీకు వందనాలు, నీకే ఘనత, మహిమ, ప్రభావములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, నీకే వందనాలు, నీకే ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నామయ్యా. నీకే వందనాలు దేవా. ఈ రోజు ప్రభు మేము బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృప మాత్రమే తండ్రి. అనేక మంది జ్ఞానం గతించిపోయినప్పటికీ ప్రభా వారికంటే మేము మంచి వారం కాదు, గొప్ప వారం కాదు అని కేవలం నీ యొక్క ఉచితమైన కృప ద్వారా అబ్రహాముకు దేవుడు, ఇస్సాకుకు దేవుడు, రాజుల రాజుగా ఉన్న దేవుడు, నీకు స్తోత్రములని దేవుని స్తుతిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను ఘనపరతును. హల్లెలూయా, హల్లెలూయా, హోసన్నా. హల్లెలూయా, హల్లెలూయా, హోసన్నా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, రాజుల రాజా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, రాజుల రాజా. యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను ఘనపరతును, యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను ఘనపరతును.
హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా నీవే నీవే నా మార్గము నీవే నీవే నా సత్యము నీవే నీవే నా జీవము నీవే నీవే నా రక్షణ నీవే నీవే నా నిరీక్షణ నీవే నీవే నా సంగీతము నీవే నీవే నా సంతోషము నీవే నీవే నా బలము యావే నిన్ను స్తుతింతును యావే నిన్ను ఘనపరతును యావే నిన్ను స్తుతింతును యావే నిన్ను ఘనపరతును హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా నీవే నా ఖడ్గము నీవే నీవే నా కిరీటము నీవే నీవే నా కవచం నీవే నీవే నా కేడెము నీవే నీవే నా కోట నీవే నీవే నా ఆశ్రయం నీవే నీవే నా శృంగము నీవే నీవే నా సంపద యావే నిన్ను స్తుతిస్తును యావే నిన్ను ఘనపరతును యావే నిన్ను స్తుతిస్తును యావే నిన్ను ఘనపరతును హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా అబ్రహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు యాకోబు దేవుడవు రాజుల రాజా అబ్రహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు యాకోబు దేవుడవు రాజుల రాజా యావే నిన్ను స్తుతింతును యావే నిన్ను ఘనపరతును యావే నిన్ను స్తుతింతును యావే నిన్ను ఘనపరతును హల్లెలూయా హల్లెలూయా హోసన్నా 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 పలికినప్పుడు మనకు రుచి అనుగ్రహించేవాడిగా ఉన్న దేవుడు ఈరోజు నీ స్తుతుల పైన నా స్తుతుల పైన ఆసీనుడిగా ఉన్న దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు మన దేవుడు. అటువంటి దేవుని కలిగి ఉన్న మనమందరం నిండు హృదయాలతో ఏక మనసు రెండు చేతుల ఆకాశం దేవుని స్తుతిద్దాం. ప్రభా, మేము నడిచిన మార్గం గురించి ఆలోచించినామయ్యా. నీ దయను ప్రభా మేము ధ్యానించి గత కాలంలో నీవు చేసిన కార్యము ఏ విధంగా మేము శూన్యముతో ప్రారంభించున్నాం, మమ్మల్ని తృప్తితో నింపిన దేవా, నీవు ఉన్నవాడు, మాకు జీవితాలలో మేలు చేయవాడు, కడ వరకు చేయి విడవక నడిపించేవాడు నీవు మాత్రమేనా. నీవు ఉన్నవాడవు, మేలు చేయువాడవు, కడ వరకు చేయి విడక నడిపించువాడవు. నీవు ఉన్నవాడవు, మేలు చేయువాడవు, కడ వరకు చేయి విడక నడిపించు
స్పిరిట్ లో అవునయ్యా, నీవు మా జీవితానికి ఎంతైనా నమ్మదగిన దేవుడు అని దేవుని స్తుతిస్తున్నాను. ఆలోచించితి నే నడచిన మార్గం కూర్చి ధ్యానించెదను నీ దయను. తిరిగి చూచితి మొదలైన కాలం కూర్చి నీ ప్రేమను కనపరచెను. శూన్యముతో ప్రారంభించితిని, తృప్తితో నన్ను నింపితివి. శూన్యముతో ప్రారంభించితిని యేసయ్యా, తృప్తితో నన్ను నింపితివి. నీవు ఉన్నవాడవయ్యా, నీవు ఉన్నవాడవు, మేలు చేయువాడవు, కడవరకు చేయి విడక నడిపించువాడవు. నీవు ఉన్నవాడవు, మేలు కడవరకు చేయి విడక నడిపించువాడవు. దర్శనం మాత్రమే నా సొంతము, చేతిలో ఉన్నదంతా శూన్యము. అవునయ్యా, దర్శనం మాత్రమే నా సొంతము, చేతిలో ఉన్నదంతా శూన్యము. దర్శనం ఇచ్చినాతో నడచితివి, సిగ్గుపరచక నన్ను హెచ్చించితివి. దర్శనం వచ్చినాతో నడిచితివి, సిగ్గుపరచక నన్ను హెచ్చించితివి. నీవు ఉన్నవాడవు, మేలు చేయువాడవు, కడవరకు చేయి విడక నడిపించువాడవు. నీవు ఉన్నవాడవు, మేలు చేయువాడవు, కడవరకు చేయి విడక నడిపించువాడవు. కోరుకున్నదంతయు నాకిచ్చితివి, అధికమైన దీవెనతో నన్ను నింపితివి. కోరుకున్నదంతయు నాకిచ్చితివి, అధికమైన దీవెనతో నన్ను నింపితివి. లేమిలో విడువక నన్ను నడిపితివి, ఎనలేని కృపతో నన్ను నింపితివి. లేమిలో విడువక నన్ను నడిపితివి యేసయ్యా, ఎనలేని కృపతో నన్ను నింపితివి. నీవు ఉన్నవాడవు, మేలు చేయువాడవు, కడవరకు చేయి విడక నడిపించువాడవు. నీవు ఉన్నవాడవు, మేలు చేయువాడవు, కడవరకు చేయి విడక నడిపించుతామా. నీవు ఉన్నవాడవు, నీవు ఉన్నవాడవు, మేలు చేయువాడు, మేలు చేయువాడవు, కడవరకు చేయి విడక నడిపించువాడవు. నీవు ఉన్నవాడవు, మేలు చేయువాడవు, కడవరకు చేయి విడక నడిపి
కాచిన కృప ఇంక ముందు మమ్మల్ని కాస్తుంది. విశ్వాసంతో దేవుని స్తుతిద్దాం. ఇంతవరకు నడిపిన కృప ఇక ముందు నడుపును. ఇంతవరకు కాచిన కృప ఇక ముందు కాయును. ఇంతవరకు నడిపిన కృప ఇక ముందు నడుపును. ఇంతవరకు కాచిన కృప ఇక ముందు కాయును. ఇంతవరకు నడిపిన కృప ఇక ముందు నడుపును. ఇంతవరకు కాచిన కృప ఇక ముందు కాయును. ఇంతవరకు నడిపిన కృప ఇక ముందు నడుపును. ఇంతవరకు కాచిన కృప ఇక ముందు చెప్తామా? ఇంతవరకు నడిపిన కృప ఇక ముందు నడుపును. ఇంతవరకు కాచిన కృప ఇక ముందు కాయును. నీవు ఉన్నవాడవు, మేలు చేయువాడవు, కడవరకు చేయి విడక నడిపించువాడవు. నీవు ఉన్నవాడవు, మేలు చేయువాడవు, కడవరకు చేయి విడక నడిపించువాడవు. Holy Spirit, Lord, we worship you. అవునయ్యా. శూన్యముతో మేము ప్రారంభించాం. తృప్తితో మమ్మల్ని నింపిన దేవా, ఏమి ఉన్నా లేకున్నా ప్రభు, దర్శనం మాకు దయచేసిన దేవా, చేతిలో ఏమి లేనప్పటికీ దర్శనమిచ్చి నడిపించిన దేవా, సిగ్గుపరచక మమ్మల్ని హెచ్చించిన దేవా, దేవుని స్తుతిద్దామా. దర్శనం మాత్రమే నా సొంతము, చేతిలో ఉన్నదంత శూన్యము. ఈరోజు మన మందిరం కొరకు కూడా దర్శనం మాత్రమే నా సొంతము, చేతిలో ఉన్నదంత శూన్యము. దర్శనం ఇచ్చి నాతో నడిచితివి, సిగ్గుపరచక నన్ను హెచ్చించితివి. శూన్యముతో ప్రారంభించితిని యేసయ్యా, తృప్తితో నన్ను నింపితివి. అందరం కలిసి చెప్దామా? నీవు ఉన్నవాడవు, మేలు చేయువాడవు, కడవరకు నన్ను చేయి విడక నడిపించువాడు, కడవరకు చేయి విడక నడిపించువాడవు. నీవు ఉన్నవాడవు, మేలు చేయువాడవు, కడవరకు చేయి విడువక నడిపించువాడవు. నీవు ఉన్నవాడవు, మేలు చేయువాడవు, కడవరకు చేయి విడువక నడిపించువాడవు. ఈ ఆరాధన దేవుని సమర్పిస్తూ వాక్యంతో దేవుడు మనతో మాట్లాడలాగున మన మధ్య నుంచిన భవానీ గారు ప్రార్థన చేస్తుండగా అందరం ఏకీపిద్దాం. వాక్యం కొరకు ఎగిరిపడదాం. ప్రార్థన. స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం. కృపగల దేవ, ప్రేమగల మా తండ్రి, నీకు వేలాది వేల వందనాలు నాయన ప్రభా. ఇదిగో తండ్రి, గడిచిన దినములంతా కాచి కాపాడి ప్రభా, ఈ సాయంకాలం సమయంలో ప్రభా నీ సన్నిధిలో కూడుకొని ప్రభా నిన్ను స్తుతించడకు గణపరచుటకు ప్రభా నీవు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నీకు స్తుతులు స్తోత్రము నాయన ప్రభా. ఇదిగో నాయన పాటలు ఎందుకు ఉన్నారు నాయన నమ్ముచున్నాం నాయన ప్రభా. అలాగే తండ్రి ఇదిగో తండ్రి ఆరాధన అంతట్లో మీరే ఉన్నారని నమ్ముచున్నాం యేసయ్యా. నీకు స్తోత్రములు నాయన ప్రభా. ఇంకా నువ్వు రావాల్సిన బిడ్డలను త్వరగా వాడుకురా
దయచేయమని అడుగుచున్నాం యేసయ్య. నీకు స్తోత్రములు నాయన ప్రభా. ఇదిగో తండ్రి అయ్యగారు నిలబడి మాట్లాడుతుండగా ప్రభా మాకును ప్రభా మాకు అందరికి కావాల్సిన వర్తమానాన్ని ప్రభా అందించడానికి మీరు కృప చూపించమని అడుగుచున్నాం యేసయ్య. నాయన నీకు స్తుతులు స్తోత్రం నాయన ప్రభా. ఎన్న వాక్యం ప్రభా మేము ఇక్కడ విడిచిపెట్టుకోకుండా నాయన ప్రభా మా హృదయమైన పలకలో రాసుకొని ప్రభా అది అనుక్షణము ధ్యానించుకునే కృపను మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రములు నాయన ప్రభా. వాక్యంతో మీరు ఉండండి ప్రభా. వాక్యంతో మీరు ప్రభా మీరే మాట్లాడి ప్రభా మాకు లోతైన మర్మాలు తెలుసుకుంటే మీరు కృప చూపించండి యేసయ్య. నీకు స్తోత్రములు నాయన ప్రభా. నేను చిన్న పాస్టర్ గారైనా మాట్లాడేది మీరే నమ్ముచున్నాము నాయన ప్రభా. ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభా. ఈ వాక్యం అంతట్లో మీరే ఉండి నడిపించమని చిన్న ప్రార్థన పాద సన్నిధిలో చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగుగాక. అందరం కూర్చుందాం. ఈ సమయంలో ఇది వాక్యం కొరకైన సమయం. మన ఆత్మీయ తండ్రి మన సంఘ కాపరికి సమయాన్ని అప్పగిస్తున్నాం. దేవునికి స్తోత్రం. అందరూ చేపకి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రభు నామాన్న జరిగిన 2 ఆరాధనలు కూడా ప్రభుకి నా మహిమార్థమే జరిగాయి. దేనికి స్తోత్రం. ఈరోజు సాయంత్రపు కాలపు ఆరాధనలో మనము కూడి వచ్చాం. ఈ మధ్యకాలం మా ప్రక్క గోడ తీసివేయడం జరిగింది. కారణం ఏంటంటే మట్టి గోడ. అది దానివల్ల ఎలుకలు గోడని ఖననం చేసి లోపలికి రావడం జరిగింది. దానికి చాలా భద్రత వేయడం జరిగింది. చాలా కాంక్రీట్ గాజు పెంకులు అన్నీ కూడా చెదగొట్టి ప్లాస్టింగ్ చేశారు. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దానివల్ల చెదలు వస్తున్నాయి, చెమ్మ వస్తుంది, సీలింగ్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. అప్పుడు జాయింట్ గోడ కాబట్టి మరి అది మేము కట్టినప్పుడు ప్రక్కన స్లాబ్ వేస్తుంది కాబట్టి ఆ స్లాబ్ పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రక్కనే పిల్లర్స్ వేసుకుని పైన మేము ఉంటున్న ఇల్లు పైన ప్రేయర్ హాల్ కూడా కట్టడం జరిగింది. దేనికి స్తోత్రం. ఈ మధ్య ఆ నిర్మాణ పీక పనుల్లో ఉన్నాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మనకి ఈ సమయం ముందు మంటి గోడ. ఏ గోడ అండి? మంటి గోడ. బైబిల్లో కూడా హెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయము 10వ వచనం. హెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయము 10వ వచనం. ఎవరైనా తీసి చదవాలి. హెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం. ఇంతసేపా సమాధానమేమీ లేకపోయినను వారు సమాధానమని చెప్పి నా జనులు మోసము చేయుచున్నారు. నా జనులు మంటి గోడను కట్టగా వారు దాని మీద గచ్చపోతున్న వేయడం అనేది చూసాం. ఈ భాగంలో మనం చూస్తే ప్రవక్త అయిన హెజ్కేలు ద్వారా దేవుడు సెలవిస్తున్న మాట, సమాధానం ఏమీ లేకపోయినా వారు ఏం చెప్తున్నారంటే సమాధానం అని చెప్తున్నారు. నేటి దినముల్లో సమాధానం కరువైంది, కొదువైంది అనేది చెప్పక తప్పదు. సమాధానమని మోసపుచ్చుతున్నారని బైబిల్ చెప్తుంది. నేటి దినముల్లో సమాధానం కరువైంది, కొదువైంది. భక్తులు ఇలా ప్రార్థన చేస్తాడు, ఐశ్వర్యం కొదువేం లేదు, కుటుంబంలో కలత ఏమీ లేదు, అయినా నాకు నెమ్మది
కరువైంది, సమాధానం కరువైంది అంటాడు ఆ కీర్తనకారుడు. ఇక్కడ కూడా జనులట సమాధానం సమాధానం అని చెప్తున్నారు. సమాధానానికి సంధిని సమకూర్చుతున్నారు, శాంతి సమావేశాలు జరుగుతున్నాయి, కానీ అన్నదమ్ముల్లో సమాధానం లేదు. దేశంలో సమాధానం లేదు, యుద్ధాలు ఆగిపోతూనే ఉంటున్నా అలా జరుగుతూనే ఉన్నాయి, పరిస్థితులన్నీ కూడా అలాగే ఉంటున్నాయి, ఏవి కూడా ఆగలేదు, అవి కొనసాగుతున్నాయి, సాగిపోతున్నాయి. సమాధానం ఏమీ లేకపోయిన వారు సమాధానం అని చెప్పి నా జనులు ఏం చేస్తున్నారండి, మోసపుచ్చున్నారు. నా జనులు మంటి గోడను కట్టగా వారు వచ్చి ఏం చేస్తున్నారు, దాని మీద గచ్చపోత పూసిదురు. మంటి గోడకి గచ్చిపోత. మేము కూడా మరి అమ్మకాలంలోని మంటి గోడ, దానికి ఏంటి గచ్చిపోత, ప్లాస్టిక్, అది ఇప్పుడు తీయడం జరిగింది. దానికి కొంత ఖర్చు, వందల్లో కాదు వేలలో అవుతుంది, అయినా అది తీసివేయాలి. మంటి గోడను కట్టగా వారు వచ్చి దాని మీద ఏంటంటే గచ్చపోత పూసేదరు. కాబట్టి ప్రేమను దేవుని బిడ్డరా, నేటి దినముల్లో సమాధానాన్ని వెతకాలి, వెంటాడాలి, సమాధానం కలిగి ఉండాలి, సమాధాన పరచువారు ఉండాలి. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. సమాధాన పరచువారు ధన్యులు, వారు సమాధాన పరచబడదులని యేసయ్య కొండ మీద చేసిన ప్రసంగం, కొండ మీద ధన్యతలు. యేసుక్రీస్తు కొండ మీద చేసిన ప్రసంగం మహాత్మా గాంధీ మరి అనుసరించి దేశానికి ఏంటంటే సాత్వికులు ధన్యులు, వారి భూమిని స్వతంత్రించుకుందరని మరి దేవుడు తనలో అది తన స్వీయ చరిత్రలోనే వ్రాసిన మాట, యేసు ప్రభు యొక్క మాట, కొండ మీద చేసిన ప్రసంగాన్ని. ఆయన క్రైస్తవుడు కాకపోయినా ఆ బాధని మరి తను అనుకరణలోనికి తీసుకుని స్వాతంత్రం సంపాదించగలిగాడు. అందరూ ఆమెను చెప్దాం. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, మనము కూడా ఏం చేయాలంటే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అందరూ దానికి స్తోత్రం తెలియదు. దేవుని పిల్లలు ఏమిటంటే సమాధానం కలిగి ఉండాలి. అందరూ ఆమెను చెప్దాం. ఇంకో దగ్గర సమాధానాన్ని వెతకండి, ఇంకొక కొత్త అనువాదంలో సమాధానాన్ని వెంటాడాలి. కాబట్టి నేటి దినముల్లోన అలా ఉండాలి. కానీ రాయబడుతుంది సమాధానమని చెప్పుకుంటూ ఏమవుతుందట బైబిల్ చెప్తుంది, మోసపోతున్నారు. మోసంతో గడుస్తుంది, సమాధానంతో జరగటం లేదు. అటువంటి వారి పరిస్థితి ఎలా ఉందంటే మంటి గోడ మీద గచ్చపోతలాగా ఉంది అనేది. మరి మేము మంటి గోడ పట్టినప్పుడు మనకి దేవుడు చెప్పిన, మనకు నేర్చుకున్న విషయం ఏంటంటే, మనం ఏంటంటే మంటి గోడ మీద గచ్చిపోత వలే కాకుండా ప్రభు ఇచ్చిన నిజమైన సమాధానాన్ని మనం పొందుదాం. నేటి దినాల్లో శాంతి భద్రతలు కరువయ్యా, సమాధానం కరువైంది, నెమ్మది కరువైంది. దేవుని సన్నిధిలోనే సంపూర్ణమైన సంతోషం, ఆయన కుడి చేతిలో నిత్య సుఖము, మన ప్రాకారాల్లో నెమ్మది కలదు, మన నగరంలో క్షేమం కలదు అని వ్రాయబడిన మాటలు అక్షరాలు నెరవేర్చబడాలి. అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు, ఆస్తి వివాదాలు. ఈరోజు ఉదయకాలం ఒక సహోదరి, మన సంఘ సహోదరి, కోర్టు వారు మాకు ఇచ్చినప్పటికి కూడా మా అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య సమాధానం పరిష్కారం కావాలి అని ప్రార్థన చేయండి అన్నారు. అలాగే ప్రార్థన అయిన తర్వాత కూడా
అదే అన్నదమ్ముల మధ్య సమాధానం, మరి భూ వివాదం కూడా పరిష్కారం కావాలి అని మన సంఘ సహోదరుల పట్ల కూడా మరి ప్రార్థన కోరారు. దానికి స్తోత్రం తెలుద్దాం. అది భూ సమస్య అవ్వచ్చు, అన్నదమ్ముల సమస్య అవ్వచ్చు, ప్రతి సమస్యని పరిష్కరించే యేసయ్య దగ్గరికి మనం రావాలి, యేసయ్యని వేడుకోవాలి. దానికి స్తోత్రం తెలుద్దాం. ప్రభు ఇచ్చే శాంతి సమాధానము కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక. సరిహద్దుల్లో సమాధానాన్ని కలుగు చేసే దేవుడు, యుద్ధములు మాన్పువాడు, విల్లు విరిచేవాడు, బల్లెము తెగ నరికేవాడు, సరిహద్దుల్లో సమాధానము కలుగు చేయవాడు. కనుక మన సంఘ సహోదరి పట్ల, సహోదరుల పట్ల పేర్లు చెప్పడం లేదు కానీ మరి వారి మధ్య సమాధాన పరిష్కారము కలుగునుగాక. ఆమె చెప్పండి. హల్లెలూయా. మంటి గోడ మీద గచ్చిపోతు వలె కాకుండా దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే నిజమైన సమాధానం మనం మన కుటుంబాల్లోని, మన సంఘాల్లోని, సమాజంలోని కలుగునుగాక. ఆమేన్. ఇది ఏ గోడ? ఇది మంటి గోడ. అందుకే ప్రవక్త అయిన మీకా ద్వారా దేవుడు సెలవిస్తుంది. 7వ అధ్యాయం 11వ వచనం, మీకా గ్రంథం 7:11. మీకా 7:11. త్వరగా చదవాలి. నీ గోడలు మరలా కట్టించే దినం వచ్చినది. మేము 85 సంవత్సరాల్లో కొన్నాం స్థలం. అంటే ఇది పక్క స్థలం కాకుండా ముందు 85లో, 1985. ఇప్పుడు మళ్ళా గోడలు, అప్పుడు కట్టిన గోడలు మళ్ళా కట్టించి, నీ గోడలు మళ్ళా కట్టించి దినం వచ్చినది. ఆమె చెప్పండి. ప్రతిదానికి సమయం కలదు. తీయాలనుకున్నప్పుడు తీయలేము, కట్టాలనుకున్నప్పుడు కట్టలేము, కట్టవలసి వచ్చినప్పుడు కట్టబడుతుంది. నీ గోడలు మరలా కట్టించి దినము వచ్చుచున్నది. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఏ దినం ఏ జరగాలో అది జరుగుతుంది. పెళ్ళైనా, ఇల్లైనా, ఏదైనా కూడా. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. నెహెమ్యా గిన్నె అందించేవాడుగా రాజు దగ్గర ఉంటాడు. ఆయన ఇలా చెప్తున్నాడు, త్వరగా నేను చెప్పి ముగిస్తాను. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. అక్కడ గోడ ఉంది. ఏ గోడది? చాలండి. నెహెమ్యా యెరూషలేము గోడలు కూలిపోయాయి. కూలిన గోడలు మళ్ళా కట్టడానికి మన మధ్య కూడా గోడలు కట్టే మేస్త్రులు ఉన్నారు. ఆమె చెప్దాం. బేటల్ని మళ్ళా సరిచేసే మేస్త్రులు ఉన్నారు. హల్లెలూయా. అక్కడ ఏ గోడ అండి? యెరూషలేము కూలిన గోడలు బేటలు లేకుండా సంపూర్ణముగా కట్టాను. అందరూ దానికి స్తోత్రం తెలుద్దాం. గాలి బేటలు వస్తాయి కొన్నిసార్లు భూమి కంపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఇవన్నీ కూడా ఏంటంటే ఆ బేటలు, ఆ గోడలు బేటలు లేకుండా సంపూర్ణముగా కట్టబడతాయి. అందరూ దానికి స్తోత్రం తెలుద్దాం. అదే గోడది? సంపూర్ణమైన గోడ. అందరూ ఆమె చెప్పండి. ముందు గోడ ఏంటి? మంటి గోడ. హల్లెలూయా. రెండో గోడ ఏంటంటే సంపూర్ణమైన గోడ. ఎన్ని రోజుల్లో కట్టాడు? 52 రోజుల్లో కట్టాడు. హైదరాబాద్ కల్వర్ టెంపుల్ ఎన్ని రోజుల్లో కట్టారు? అంత పెద్ద చర్చ్ ఎన్ని రోజులు కట్టారండి? 52 రోజులు. యెరూషలేము దేవుని యొక్క నివాసం, దేవుడు మందిరం ఉన్న స్థలం. పాడైపోయిన గోడల పట్ల ఒక గిన్నె అందించి వ్యక్తికి భారం వచ్చింది. హైదరాబాద్ మేము వెళ్ళినప్పుడు
ఒక వాచ్మెన్, ఆఫీసులో పనిచేస్తున్న వాచ్మెన్ 150 మందిని కల్వర్ టెంపుల్కి నడిపించాడట. ఎవరైనా ఆయన చేసిన పాస్టర్ కాదు, ఆయన సొంత డబ్బులతోనే ఆటోలను పట్టుకొని వెళ్ళి మందిరంలోని వాక్యం వినిపించాడు. ఎంతమంది అండి? 150 మంది. 150 మంది అంటే ఏంటి? సంఘమే కదా. ఎవరు ఆయన చేసిన పని ఏంటంటే ఒక వాచ్మెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరం మీరు రావడం కాదు, మరి కొందరు నడిపించండి. అందరూ ఆమెను చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సంపూర్ణంగా కట్టబడాలి. చాలామంది బేటలు బారిపోయారు. ఆ బేటలు పూడ్చాలి. దానికి స్తోత్రం తెలుద్దాం. కూలిన గోడలు కట్టాలి. దానికి స్తోత్రం. నెహెమ్యాకి దేవుడు ఇచ్చిన భారం, ఒక గిన్నె అందించేవాడు. అర్థమైందండి. సర్వర్ అవ్వచ్చు. అటువంటి వ్యక్తికి అంత భారం వస్తే దేవుని ఇంకా మనం అంతకంటే గొప్ప స్థానంలో ఉన్న మనం, దేవుడు మనకు భారం ఇవ్వాలి. కూలిన గోడలు కట్టాలని. కాబట్టి మనం అందరం నెహెమ్యా వాళ్ళని నిలవాలి. దానికి స్తోత్రం తెలుద్దాం. గోడలు కట్టించేదని వస్తుంది. అందరూ ఆమె చెప్దాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గోడలు కట్టాలి. ఆమె చెప్దాం. బీటలు లేకుండా సంపూర్ణంగా కట్టాలి. ఏదో తూతు మంత్రం కాదండి, పటిష్టంగా కట్టాలి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. దినవృత్తాంతం 2వ గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, అక్కడ ఉజ్జియా కుమారుడైన యోతాము ఎలా కట్టాడట? చదవండి ఒకసారి. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 27వ అధ్యాయం 3వ వచనం. ఉజ్జియా కుమారుడైన యోతాము చాలా మట్టుకు కట్టింది. అందరూ దానికి స్తోత్రం తెలుద్దాం. మాకు నిన్న కొంతగా కట్టారు, ఈరోజు అయిపోతుంటే ఈరోజు కొంత కట్టారు, రేపు అది ఎల్లుండి పూర్తి అవుతుంది కట్టారు అంటున్నారు. దానికి స్తోత్రం. ఒకసారి కట్టడం అంటే ఇక్కడ చాలా మట్టుకు కట్టబడ్డది. అందరికి దానికి స్తోత్రం తెలియదు. చాలా మట్టుకు కట్టిన గోడ, హద్దు లేని గోడ. దానికి స్తోత్రం. దానికి హద్దులు ఉండదు. అందరికి దానికి స్తోత్రం తెలియదు. చాలాసార్లు మనం కోటలకు వెళ్తున్నాం. బొబ్బుల కోట, విజయనగరం కోట, కొన్ని కోటలకు వెళ్తే ఎంత కోటలో ప్రవేశించాలంటే అంత ఎత్తుంటాయండి గోడలు. శత్రువు లోపలికి చొరబడకుండా అంత ఎత్తు గోడలు కట్టబడుతుంది. అందరూ ఆమెను చెప్పండి. అప్పుడు శత్రువు రాక తగ్గిపోతుంది. ఆమెను చెప్పండి. హల్లెలూయా. అన్నాడు ఉజ్జియా కుమారుని యోతాము శత్రువు ప్రవేశించకుండా చాలా మట్టి గోడలు కట్టాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఎలా కట్టాలంటే దేవుని యొక్క మందిరము అదేంటండి, దేవుని యొక్క గృహంలోనికి సైతాన్ని ప్రవేశించకుండా ఎత్తు గోడలు కట్టాలి. అందరూ దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ఎలా కట్టాలండి? చాలా మట్టు కట్టిన గోడగా ఉండాలి. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి సంపూర్ణంగా కట్టాడు. యెరూషలేము గోడ సంపూర్ణంగా కట్టబడ్డది, కల్వర్ టెంపుల్. దానికి స్తోత్రం. మన మందిరం కూడా సంపూర్ణంగా కట్టబడాలి. అది విస్తరించబడాలి. సరిహద్దులు విశాలపరచబడాలి. ప్రార్థించిన స్థలము ప్రభు అనుగ్రహించిన గాక. దానికి కావలసిన ఆర్థిక వనరులను సమకూర్చబడును గాక. ఇది కళా నిజమా అన్నట్టుగా ఉండాలి. అందరూ ఆమెను చెప్దాం. ఎంత డబ్బులున్నా 52 రోజులను కట్టడం అంటే మాటలా? దానికి ధనాన్ని సమకూర్చాడు, కట్టడం జరిగింది. అప్పుడు దినాల్లో కదా, ఇప్పుడు దినాల్లో కూడా అది జరిగింది. దేవుడు జరిగించేవాడు. ఆమెను చెప్దాం. నెక్స్ట్ ఇంకొక గోడ. దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరేం పేరు? రాజు అయిన మనష్షే.
ఆ, 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 ఎత్తుగల గోడ అదేంటండి, చాలా మట్టు కట్టిన గోడ, సంపూర్ణమైన గోడ, మంటి గోడ. ఇక్కడేం గోడ? ఎత్తుగల గోడ. ఇది దేనికంటే దేశ భద్రత కొరకు. అందరూ ఆమె చెప్పండి. హల్లెలూయా. దేశానికి మధ్య ఏముంటాయండి? సరిహద్దులు ఉంటాయి. పాకిస్తాన్కి భారత్కి సరిహద్దులు ఎలాగుంటాయో అలాంటి గోడలు ఎలాగుంటాయండి? లాంగ్ జంప్ చేసినట్టుగా అంత తక్కువలో ఉండదు, హై జంప్ చేసినట్టుగా ఉండదు. ఎలాగుండాలి? ఎత్తుగల గోడలు ఉంటాయి దేశ భద్రత కొరకు. ఎవరు కట్టించారు? రాజైన మనిషే కట్టించాడు. దానికి స్తోత్రం తెలుద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఎత్తైన గోడ. ఇదేంటంటే దావీదు అంటాడు, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించాం. హల్లెలూయా. ఉన్నతమైన అనుభవం. పక్షిరాజు ఉన్నతంగా చాలా ఎత్తులో ఉంటుంది. ఆ పక్షిరాజుని చూసే ఫ్లైట్ తయారు చేశారు. కింద ఉన్నప్పుడు ఇలాగ ఉంటుంది ఫ్లైట్, చాలా ఎత్తుగల ప్రదేశంలో నెమ్మదిగా ఉంటుంది. దానికి స్తోత్రం తెలుద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మనం దేశ భద్రత కొరకు ఎత్తుగల గోడ. ఇంకో గోడ ఉంది. 32వ అధ్యాయం 5వ వచనం, అదే గ్రంథం 32వ అధ్యాయం 5వ వచనం.